పరిమితి లేదు. ఫ్లోర్స్ పైకి లిమిట్ లేకపోవడంతో కమర్షియల్, రెసిడెన్షియల్ ప్రాజెక్టులు నిర్మించవచ్చు. ఈ ప్రాజెక్టు ఓఆర్ఆర్కు 2 కిలోమీటర్ల దూరంలో రాయదుర్గం ఐటీ కంపెనీలకు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కు సమీపంలో ఉంది. ఇది 2023లో ఎకరం భూమి ₹100.75 కోట్లు, ఇప్పుడు 137 కోట్లు. 2023లో కోకాపేటలో ఒక ఎకరం భూమి ₹100.75 కోట్లకు అమ్ముడైంది. ఈసారి ఆ రేటు మించి వచ్చిందని హైదరాబాద్ రియాలిటీ మార్కెట్లో కొత్త మైలురాయిగా భావిస్తున్నారు. హెచ్ఎండిఏ మొత్తం వేలాల నుంచి ₹5,000 కోట్లకు పైగా ఆదాయం ఆశిస్తోంది. కోకాపేట నియోపోలిస్ ప్లాట్లకు ₹99 కోట్లు, గోల్డెన్ మైల్కు 70 కోట్లు, మూసాపేట ప్లాట్లకు 75 కోట్లు కనీస ధరలు నిర్ధారించారు. మిగిలిన ప్లాట్ల వేలాలు నవంబర్ 28, డిసెంబర్ 3, 5 తేదీల్లో జరగనున్నాయి. ఈ వేలాలకు రికార్డు ధరలు వస్తాయని హెచ్ఎండిఏ అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. గత నెలలో రాయదుర్గం నాలెడ్జి సిటీలో టీఎస్ఐఐసి నిర్వహించిన వేలంలో 18.67 ఎకరాల ప్రభుత్వ భూములు ₹3,135 కోట్లకు అమ్ముడయ్యాయి. ఎకరానికి ₹177 కోట్లు చేరిన ఈ ధర తెలంగాణ చరిత్రలో అత్యధికమైంది. హైటెక్ సిటీ మధ్యలో ఐటీ కంపెనీల మధ్య ఉండడంతో ఈ భూమి కోసం డెవలపర్లు, పెట్టుబడిదారులు పోటీ పడ్డారు. ఈ జోరును కొనసాగిస్తూ మరిన్ని భూముల వేలం వేస్తున్నారు రాష్ట్ర సర్కారు. ఇలాంటి మంచి రియల్ ఎస్టేట్ న్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.